సీఎం చంద్రబాబు తిరుమలలో పర్యటించారు. సీఎం చంద్రబాబు తిరుమలలోని పిన్నిమర ప్రాంతంలో అత్యాధునిక స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని ప్రారంభించారు. అయితే అన్నప్రసాదం లడ్డూల నాణ్యతను పరీక్షించడానికి 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్తుల భవనంలో ల్యాబ్ ఏర్పాటు చేశారు. ల్యాబ్లో నీరు, ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేస్తారు. ఈ ల్యాబ్లో ఈ టంగ్, ఈ నోస్ వంటి అధునాతన వ్యవస్థలను అందుబాటులో ఉంచారు. అయితే తిరుమల అన్నప్రసాద వితరణలో అత్యున్నత నాణ్యత, స్వచ్ఛతను నిర్ధారించడానికి ఈ ల్యాబ్ ఉపయోగపడుతుంది. ల్యాబ్ ప్రారంభోత్సవానికి ముందు సీఎం చంద్రబాబు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కూడా సందర్శిస్తారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. యమున ప్రతి ఏటా తన మనవడు పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఈవినింగ్ 7 గంటలకు తిరుమలకు చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఇవాళ ఉదయం స్వామివారిని దర్శించిన అనంతరం అన్నప్రసాద క్యాంటీన్కి వెళ్ళి సామూహిక అన్నప్రసాదం చేసిన పిదప అలాగే దాదాపు ఒక్క రోజుకి అయ్యే ఖర్చు 44 లక్షల విరాళంగా అన్నదాన సత్రానికి విరాళంగా ఇచ్చారు. అలాగే అదే కాకుండా తిరుమలలో వచ్చినప్పుడు తిరుమలలో ముఖ్యమంత్రి తిరుమల వ్యవస్థ మీద, భద్రతా వ్యవస్థ మీద, అలాగే భక్తులకు అందిస్తున్న సేవల మీద సమీక్షించడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం కూడా దర్శన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో ఏర్పాటు చేసినటువంటి కొత్తగా దాదాపు 25 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి ఆహార భద్రత నాణ్యత ప్రమాణాల పరిశీలన కేంద్రాన్ని కూడా ఇవాళ ప్రారంభించారు. ముఖ్యంగా 25 కోట్లతో అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలలో వివాదం చోటు చేసుకుంది. కల్తీనే వ్యవహారం పెద్ద దుమారమే లేకుంది. ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో వాటిని పరీక్షించేందుకు అనువైన ల్యాబ్ లేని కారణంగా పెద్ద దుమారం లేపినటువంటి ఘటనలు చోటు చేసుకున్న విషయం విదితమే. అయితే ఇలాంటి ల్యాబ్ టెస్టింగ్ మంగళూరు అంటే కర్ణాటకలోని మంగళూరులోను, అలాగే ఢిల్లీలోని నేషనల్ ఆహార భద్రతా పరీక్షా కేంద్రం ఒకటి, ఆ 2 ప్రాంతాలకు వెళ్ళి పరీక్షించుకునే అవసరమైతే ఏర్పడిందని చెప్పి తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర సహకారం అటు టీటీడీ సంయుక్తంగా కలిసి తిరుమలలో ఆహార నాణ్యతా ప్రమాణాల కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఇవాళ దాదాపు 25 కోట్లతో వెచ్చించి ప్రారంభించారు. నీరు మొదలుకొని అన్ని రకాల పరీక్షలు, ముడి సరుకులతో సహా అన్ని రకాల పరీక్షలు కూడా ఈ కేంద్రంలో పరీక్షించుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. అలాగే అదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రాన్స్ నుంచి ప్రత్యేక అత్యాధునిక యంత్రాలతో కూడిన పరికరాన్ని కూడా తెప్పిస్తున్నారు. మరో 2 వారాల్లో ఆ యంత్రం కూడా వస్తుందని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇలాంటి అన్ని రకాల సదుపాయాలతో కూడినటువంటి ఆహార నాణ్యతా ప్రమాణాల పరీక్షించే కేంద్రంగా తిరుమల తయారు కానుంది. అలాగే దీనికి నేషనల్ ఇంటిగ్రిటీ సర్టిఫికేట్ కూడా మరో ఏడాదిలో వస్తుందని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. అలాగే అదే కాకుండా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా పరిశీలించారు. ముఖ్యంగా తిరుమలకు వస్తున్నటువంటి భక్తులకు టీటీడీ ఎలాంటి సదుపాయాలు కల్పిస్తూ ఉంది అంటే రద్దీ ఉన్న క్రమంలోనే ముందుగానే ఐడెంటిఫై చేసి వాటి రద్దీని నియంత్రించే అవకాశము, అలాగే వారికి భక్తులకు అందిస్తున్న సేవలు, అలాగే భద్రతాపరమైన అంశాల పట్ల కూడా అధికారులతో సమీక్షించారు. అదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా, అత్యాధునిక టెక్నాలజీ ద్వారా భక్తులకు మరింత మెరుగైన సదుపాయం కూడా కల్పించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకైతే సూచించారు. అలాగే భద్రతా ప్రమాణాల్లో టీటీడీకి తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు విశిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఆలయానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన భద్రతాపరమైన చర్యలు కూడా చేపట్టాలని కూడా అధికారులకైతే సూచించారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా కేంద్రంతో సమాలోచన జరిపి భద్రతాపరమైన చర్యలు కూడా చేపట్టే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలిసింది. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాలని చెప్పి కూడా అధికారులను అయితే సూచించారు. అదే కాకుండా టీటీడీ విశిష్టత అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీలో రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా నివారించేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపట్టాలి. అలాగే టీటీడీ ఆలయ విశిష్టత దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కూడా టీటీడీ యాజమాన్యం మీద ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకొని టీటీడీ వ్యవస్థకు ఎలాంటి మచ్చవాటిల్లకుండా బాధ్యతగా వ్యవహరించాలి, బాధ్యతగా కృషి చేయాలి. అలాగే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ టీటీడీ విశిష్టతను మరింత ఇనుముడింపచేసేలా కృషి చేయాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదే కాకుండా స్థానిక ఆలయాలు, టీటీడీ పరిధిలోని ఉన్నటువంటి స్థానిక ఆలయాల విశిష్టతను కూడా తెలిపేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి
అమలు చేయాలి. అలాంటి ఆలయాలను గుర్తించి వాటి యొక్క విశిష్టతను 10 మందికి తెలిపేలా టీటీడీ ద్వారా వ్యాప్తి చేయించాలి కూడా చెందేలా చేయాలని చెప్పి కూడా అధికారులకు సూచించారు. అదే కాకుండా టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆలయాల నిర్మాణాలు కూడా ఏ స్థాయిలో ఉన్నాయి, ఎక్కడెక్కడ నిర్మిస్తున్నారు, ఎన్ని ఆలయాలు నిర్మిస్తున్నారు, ఏ దేశాల ఆలయాలు ఉంది ఏంటి, వాటి వివరాలన్నింటినీ కూడా ఇవాళ క్షుణ్ణంగా ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. అలాగే రాష్ట్రంలో దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ టీటీడీ ఆలయం ఉండేలా చర్యలు చేపట్టాలని చెప్పి ఇదివరకే సూచించారు. ఆ మేరకు ఏ రాష్ట్రాల్లో ఆలయాల పరిస్థితి ఏంటి, ఆలయ నిర్మాణం ఏ విధంగా సాగుతోంది ఏంటి, ఎప్పటిలోపల పూర్తి చేస్తారు అనే వాటి మీద కూడా ఉన్నతాధికారులతో సమీక్షించారు. అలాగే తిరుమల విశిష్టతను ఇనుమడింపడంతో పాటు తిరుపతిని కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది కాబట్టి తిరుపతి అభివృద్ధికి కూడా టీటీడీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు తిరుమల పర్యటన ఒకరోజు పర్యటనలో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులతో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షించి అభివృద్ధి పనులు, అలాగే భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులు, అలాగే జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను వాటన్నిటి మీద సమీక్షించడమే కాకుండా ఇవాళ కొత్తగా తిరుమలలో ఆహార భద్రత నాణ్యతా ప్రమాణాల కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా టీటీడీకి అందిస్తున్నటువంటి ప్రతి ముడి సరుకులను అంటే నీరు మొదలుకొని నెయ్యి, పాలు, అలాగే జీడిపప్పు అలాంటి ముడి సరుకులతో సహా అన్ని రకాల వస్తువులు, అన్ని రకాల ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాలు కూడా ఈ ల్యాబ్లో పరీక్షించుకునే దానికి అవకాశం ఉంటుంది. అలాంటి ల్యాబ్ను కూడా ఇవాళ ప్రారంభించారు. ఇవాళ నుంచి టీటీడీ సేవలకి ల్యాబ్ కూడా వస్తూ ఉంది కాబట్టి వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని టీటీడీ యొక్క విశిష్టతను ఇనుమడింపి పెంచేలా కూడా అధికారులు బాధ్యతను కృషి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా సూచించారు. యమున. థ్యాంక్ యూ.